సో ఏంటంటే పాస్ట్లో చాలా మిస్టేక్స్ చేశాను. ఆ మిస్టేక్స్ నుంచి చాలా నేర్చుకున్నాను అనమాట ప్రైజింగ్ విషయంలో. అవన్నీ మీకు చెప్తా ఈరోజు. ఏంటంటే ప్రైజింగ్ అనేది మరీ మన ఏంటంటే మన ఎక్స్పెన్సెస్ కవర్ అవ్వకుండా మరీ తక్కువ చెప్పకూడదు. మరీ ఏంటి ఇంకా మన మన రేంజ్ ఎంత ఉంది, మన స్కిల్ ఎంత ఉందో అది చూసుకోకుండా దానికంటే ఎక్కువ రేంజ్ చెప్పినా మనకు వేస్ట్. ఇంకా ఎందుకంటే కస్టమర్ కూడా అగ్రీ చేయరు. మన స్కిల్ మనకు తెలుసు, మనం ఎంతవరకు చేయగలం అనే స్కిల్ మనకు తెలుసు. అండ్ కస్టమర్స్ కూడా చూస్తారు, దాన్ని బట్టే కస్టమర్స్ ఇస్తారు. ఎందుకంటే మన మన అవుట్పుట్ నాకు తెలుసు, నేను ఎంత బాగా తీయగలను, దాన్ని బట్టి నేనైతే ప్రైజింగ్ చెప్పుకుంటా. సో కస్టమర్స్ కూడా అంతే. అండ్ కస్టమర్స్ ఏంటంటే వాళ్ళకి కావాలని బేరం ఆడతారు. ఎందుకు ఆడతారంటే వాళ్ళకి తక్కువ రావాలి, ఏంటంటే వాళ్ళదేం తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మంచి డీల్ కావాలని కోరుకుంటారు. పాపం వాళ్ళదేమీ తప్పులేదు ఎందులో. ఎవరైనా అంతే, ఎవరికైనా మంచి డీల్ కావాలి. ఒక ప్రైస్ చెప్పామంటే దాంట్లో మనకి రేటు తగ్గితే దేనికైనా వేరే డెకరేషన్ వాళ్ళకో దేనికో దానికో సేవ్ అవుతాయి కదా డబ్బులు అని అనుకుంటారు. వాళ్ళదైతే తప్పే లేదు. బట్ ఏంటంటే మన మన ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉంటాయి, మన ఎక్స్పెన్సెస్ బట్టి మనం దాని ప్రైజింగ్ ఎంత పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది అని మనకు తెలియాలన్నమాట. సో ఏంటి మన ఎక్స్పెన్సెస్ కరెక్ట్గా పెట్టుకుని అన్ని క్యాండిడ్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, క్యాండిడ్ ఫోటోగ్రాఫర్కి ఏమి ఇవ్వాలి, క్యాండిడ్ వీడియోగ్రాఫర్కి ఎంత ఇవ్వాలి, అండ్ డ్రోన్ వాడికి ఎంత ఇవ్వాలి, రెగ్యులర్ ఫోటో రెగ్యులర్ వీడియో వాడికి ఎంత ఇవ్వాలి, అండ్ ఆల్బమ్ వాడికి ఎంత ఇవ్వాలి, ఇవన్నీ మళ్ళీ వీడియో ఎడిటింగ్ వాడికి ఎంత ఇవ్వాలి, ఇవన్నీ మీరు ముందే డిసైడ్ చేసుకోవాలి. మళ్ళీ కొంతమంది పెన్ డ్రైవ్ కూడా అడిగారంటే పెన్ డ్రైవ్కి ఎంత కాస్ట్ అవుద్ది, ఇవన్నీ ముందే డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి ప్రైజింగ్ చెప్పండి. అండ్ ప్రైజింగ్ విషయంలో అయితే మీరు అవన్నీ ముందే డిసైడ్ చేసుకుని చెప్పండి. లేదంటే తర్వాత ఇష్యూస్ వస్తాయి. ఏంటి ప్రైజింగ్ కాడ అవన్నీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మీరు తర్వాత చెప్దాంలే మనోళ్ళే కదా అనుకుంటే తర్వాత ఇష్యూస్ వస్తాయి అన్నమాట. ఆ ఇష్యూస్ రాకుండా ప్రైజింగ్ విషయంలో ముందే మాట్లాడుకుని అన్నీ కరెక్ట్గా, అండ్ ఏంటంటే ప్రాసెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలన్నమాట. ఏంటి ఫస్ట్ ఎంత పేమెంట్ చేయాలి, 20 or 30% పేమెంట్ అయిపోవాలి. ఆ తర్వాత మిగతా పేమెంట్ ఏంటి ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయో అప్పుడు కవర్ చేసే టైంలోనే మొత్తం ఇచ్చేయాలని అమౌంట్ అని ముందే మాట్లాడుకోవాలి. మాట్లాడుకునే దాన్ని బట్టే మనకు ఉంటుంది అనమాట. మనం ఏం మాట్లాడుకోకుండా సర్లే మనం చెప్పొచ్చులే తర్వాత చెప్దాంలే ఈవెంట్ వచ్చిందే వెళ్తాం అనుకున్నారంటే ఏం అవ్వదు అనమాట. ఎందుకు అంటున్నానంటే కస్టమర్ తప్ప ఎందుకు కాదని అంటున్నానంటే ఎవరైనా అంతే. ఇప్పుడు బేరం ఆడాలని చూస్తారు, ఇది ఇండియా, కంపల్సరీ అందరూ బేరం ఆడాలని చూస్తారు. బట్ బేరం ఆడుతున్నారు కదా అని చెప్పి మనం మరీ తగ్గించేసామంటే అప్పుడు మన ఎక్స్పెన్సెస్కి సరిపోదు. మనకు కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఈ స్టూడియో ఉంది, స్టూడియోకి రెంట్ ఇవ్వాలి, అండ్ బయట నేను తినడానికి డబ్బులు కావాలి, పెట్రోల్కి కావాలి, ఇలా చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. అండ్ ఇంకో ఏంటి నేను ఫస్ట్లో చెప్పాను చూసారా, ఫోటోగ్రాఫర్స్, క్యాండిడ్ ఫోటోగ్రాఫర్, క్యాండిడ్ వీడియోగ్రాఫర్ వీళ్ళందరికీ ఇవ్వాలి. ఇవన్నీ చూసుకోవాలి. అండ్ మనకి ఎంత మిగులుతుంది ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి మనం రేట్ చెప్పుకోవాలి. మనకి ఏం మిగలకుండా జస్ట్ మనం ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోవడానికి సరిపోయిందంటే మన ఈవెంట్ తీయడమే వేస్ట్ అనమాట. ఏదో మనం జస్ట్ ఈవెంట్ చేస్తున్నాం పేరుకి వెళ్తుంది అనే పేరుకి వెళ్తూ ఉంటుంది ఈవెంట్ అంతే. ఆ తర్వాత మనం సర్వైవ్ అవ్వదు, మన వ్యాపారం ఏదైతే ఉందో సర్వైవ్ అవ్వదు, అక్కడితో కుప్పకూలిపోద్ది అనమాట. సో అలా కుప్పకూలకుండా ఉండాలంటే మనం ఏంటంటే ప్రైజింగ్ విషయంలో మాత్రం కరెక్ట్గా చెప్పుకొని అన్నీ పర్ఫెక్ట్గా ముందే డీల్ చేసుకుని అన్నీ క్లియర్గా చెప్పుకోవాలన్నమాట కస్టమర్కి. ఇలా ఉంటుందండి మా దగ్గర ఇవి వస్తాయండి అవి వస్తాయండి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్కి చెప్పుకున్నారనుకో అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. లేదు ఇది లేదు అది లేదు అనుకుంటా మనం చెప్పలేదు అనుకోండి, కస్టమర్ కూడా ఏంట్రా బాబు ఇప్పుడు ఫస్ట్లో చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నాడు అంతా ఏమైంది ఏంటి అని అనుకుంటారు. సో అలా అనుకోకుండా మీరు ముందే అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఉంటుంది అలా ఉంటుంది, మాతో ఇంతవరకు చేయగలం, మేము అంతవరకు చేయలేం, అండ్ ఇవి వస్తాయి మీకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పెట్టుకున్న బడ్జెట్ బట్టి మీరు డిసైడ్ చేయొచ్చు. ఏంటంటే కొంతమంది
రెగ్యులర్ ఫోటో రెగ్యులర్ వీడియో కావాలనుకుంటారు. రెగ్యులర్ ఫోటో రెగ్యులర్ వీడియో కావాలనుకుని కొంతమంది క్యాండిడ్ ఫోటో క్యాండిడ్ వీడియో కూడా కావాలనుకుంటారు. సో వాటికి బడ్జెట్ సెపరేట్ అవుతుంది. సో సెపరేట్ అయినప్పుడు మీరు అది కూడా చెప్పండి వాళ్ళకి, ఈ బడ్జెట్లో ఇవి వస్తాయండి. లేదు వాళ్ళు ఇంకా మరీ తగ్గిస్తున్నారు అనుకోండి బడ్జెట్, అప్పుడు ఓన్లీ రెగ్యులర్ ఫోటో రెగ్యులర్ వీడియో వస్తుందండి అని క్లియర్గా చెప్పండి. క్యాండిడ్ ఫోటో క్యాండిడ్ వీడియో కూడా కావాలనుకుంటే ఆ బడ్జెట్కి రాదండి, క్లియర్గా చెప్పాలి. ఏంటంటే కొన్ని ఉంటాయి, తీసినప్పుడు అన్నీ ఒకళ్ళే తీయలేరు కదా. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నేను అయితే క్యాండిడ్ వీడియో తీస్తా, లేదంటే డ్రోన్ తీస్తా, లేదంటే రెగ్యులర్ వీడియో, ఏదో ఒకటి నేను ఒకటే తీయగలను. ఆ డ్రోను క్యాండిడ్ వీడియో నేను తీయగలను అనుకోండి, సరే తీసాను అనుకోండి. బట్ మిగతావి రెగ్యులర్ ఫోటో రెగ్యులర్ వీడియో క్యాండిడ్ ఫోటో అవన్నీ ఎవరు తీస్తారు? వాళ్ళకి సెపరేట్ మనుషులు కావాలి కదా. సో మనుషులు కావాలంటే వాళ్ళకి మనం పే చేయాలి కదా. పే చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? మన పాకెట్లో తీసి వాళ్ళకి ఇవ్వలేం కదా. సో కస్టమర్కి అది చెప్పాలన్నమాట, ఇలా వాళ్ళకి నేను పే చేయాలండి, వాళ్ళకి మనకు ఇవ్వాల్సినవి మనకు ఉంటాయండి అని క్లియర్గా చెప్పుకోవాలి. సో ఇది క్లియర్గా లేనంటే మీ వ్యాపారం కూడా చాలా దెబ్బతింటుంది. ఇవన్నీ చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయండి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కస్టమర్ అనే వాళ్ళు ఎవరైనా బార్గెన్ అయితే చేస్తారు. సో బార్గెన్ చేసినప్పుడు కూడా మీరు కూడా చెప్పండి, ఇలా ఉంటుంది మన దగ్గర, సో ఈ ప్రైజింగ్ ఇలా ఉంటుంది అని మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్కటి ఆ ప్రైజ్కి ఇలా వస్తుందండి, ఈ ప్రైజ్కి ఇలా ఉంటుంది. అండ్ మరీ బార్గెన్ చేస్తే అది మీకు క్వాలిటీ తగ్గిపోతుంది కంపల్సరీ. ఎందుకంటే మరీ బార్గెన్ చేస్తున్నారంటే చాలా మటుకు క్వాలిటీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో క్వాలిటీ తగ్గిపోతుంది అనుకోండి, అప్పుడు వాళ్ళకు కూడా తీయించుకోవడం కూడా వేస్ట్, వాళ్ళ అవుట్పుట్ బాగోదు, ఏం బాగోదు అనమాట. సో క్వాలిటీ అవుట్పుట్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు కూడా మంచి అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఎవరైనా. సో ఆ అవుట్పుట్ కావాలనుకుంటే ఆ ప్రైస్ పెట్టుకోవాలండి. లేదంటే నార్మల్గా తీసేయమంటే నేను తీసేస్తాను. నార్మల్గా ఏం లేదు, జస్ట్ కెమెరా పెట్టడం, రెగ్యులర్ వీడియో రెగ్యులర్ ఫోటో అంటే ఏముంది, నార్మల్గా కెమెరా పెట్టడం తీయడం అంతే రెగ్యులర్ వీడియో అంటే. బట్ అందులో మళ్ళీ టెక్నిక్స్ ఉంటాయి రెగ్యులర్ వీడియో తీయడంలో కూడా. రెగ్యులర్ వీడియోలో అలాగే పెట్టేసి, ఇప్పుడు కెమెరా అక్కడ ఉంది నేను మాట్లాడుతున్నాను, అలా పెట్టేసి అలా తీసేయడం ఒక పద్ధతి రెగ్యులర్ వీడియోలోనే. రెగ్యులర్ వీడియోలో ఇంకో పద్ధతి ఉంది, ఆ కెమెరా ట్రైపాడ్ నుంచి తీసేసి వీడియో షూట్ చేసే పద్ధతి ఉంటుంది. సో కస్టమర్ ప్రైస్ ఎలా పెట్టుకుంటారో దాన్ని బట్టే అవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఏంటంటే ప్రైజింగ్ పర్ఫెక్ట్గా పెడితే కస్టమర్ కూడా అన్ని సదుపాయాలు ఎక్కువ వస్తాయి అన్నమాట. సో ప్రైజింగ్ తక్కువైంది ఏంటి ఇలా అయిందని అనుకున్నారనుకోండి, దాన్ని బట్టే ఉంటుంది అనమాట. సో ప్రైజింగ్ అనేది ఎంత పెడతారో దాన్ని బట్టి అన్నీ డిసైడ్ అవుతాయి. సో కస్టమర్ కూడా బార్గెనింగ్ చేయొచ్చు, కాకపోతే మరీ బార్గెనింగ్ చేస్తే ఏమేమి నష్టాలు జరుగుతాయి అనేది నేను చెప్తున్నాను అనమాట. అందరూ చెప్పరు, ఎందుకంటే దానివల్ల ఏం లాస్ అవుతుందంటే కస్టమర్ లాస్ అవుతారు. ఎందుకు అనుకుంటున్నారంటే బార్గెన్ చేసేస్తున్నాం, మన డబ్బులు తక్కువ దొరికేస్తుంది అనుకుంటారు. కాకపోతే ఏమవుతుందంటే సీక్రెట్, అక్కడ అన్ని క్వాలిటీ తగ్గిపోతాయి. 4K ఉండాల్సింది ఫుల్ హెచ్డీ అవుతుంది, ఫుల్ హెచ్డీ ఉండాల్సింది 720 కూడా అవ్వచ్చు కొన్నిసార్లు. క్వాలిటీ ప్రకారం వెళ్ళాలంటే మన దాన్ని బట్టే ప్రైజింగ్ చేసుకుంటాం అనమాట. సో ఆ ప్రైజింగ్ ప్రకారం మనం వెళ్తాం అనమాట. సో ప్రైజింగ్ పర్ఫెక్ట్గా చెప్పి అన్నీ పర్ఫెక్ట్గా చేసి దాన్ని బట్టే మేము ప్రైజింగ్ ఇస్తామండి. సో అలా ఉంటుందండి మన దగ్గర. అండ్ ఎందుకంటే ఇలాంటి కొన్ని మిస్టేక్స్ ఫస్ట్లో జరిగినాయి అనమాట. ఏంటంటే ప్రైజింగ్ మనం చెప్పిన తర్వాత కస్టమర్కి నచ్చకపోవడం, అవన్నీ ఇబ్బందులు పడడం, అదంతా ఎందుకని చెప్పి ఇంకా అన్నీ ముందే మాట్లాడుకుంటున్నాం అనమాట. కస్టమర్స్కి ఓకే అనుకుంటేనే ఈవెంట్ చేస్తున్నాం, లేదంటే లేదు. ఎందుకంటే కస్టమర్స్ నేను ఎప్పుడు ఫోర్స్ చేయను, ఏ కస్టమర్ని ఎవరిని ఇబ్బంది పెట్టను కూడా. ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, నేను ఇబ్బంది పడకూడదు తర్వాత. ఎందుకంటే ఈవెంట్ చేసేస్తున్నా, ఈ పేరుకి ఈవెంట్ వచ్చేస్తుందని సరదాకం చేసేయడం కాదండి. ఇది చాలా డబ్బులతో కూడిన విషయం అనమాట. తర్వాత అందరూ ఇబ్బంది పడతాం. ఆ తర్వాత ఇప్పుడు ఇది ఉంది, ఈవెంట్ చేస్తాం, తర్వాత నేను హ్యాపీగా ఉండను, కస్టమర్ హ్యాపీగా ఉండరు కదా. ఇప్పుడు కస్టమర్కి నేను డైలీ ఫోన్లు చేసి సార్ పేమెంట్ అంటే ఆయనకి కోపం వస్తుంది, నాకు కోపం వస్తుంది.
ఇద్దరికి కోపం, ఇద్దరు సాటిస్ఫై అవ్వరు. అండ్ మేము కూడా ఏమవుద్దంటే ఆల్బమ్స్ లేట్గా ఇవ్వడాలు ఇవన్నీ చాలా జరుగుతాయి. సో ఏంటంటే పేమెంట్ విషయంలో అన్నీ పర్ఫెక్ట్గా జరిగితే అందరికీ బాగుంటుంది అనమాట. ఇద్దరికి నో లాస్, నథింగ్ అనమాట. అండ్ పేమెంట్ కరెక్ట్గా చేసిన కస్టమర్కి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, పేమెంట్ కరెక్ట్గా చేయని కస్టమర్కి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అందరికీ తెలిసిందే, అది కామన్ సెన్స్ అనమాట. ఏంటంటే కరెక్ట్గా పేమెంట్ చేశారనుకోండి, మేము కూడా కరెక్ట్గా అన్ని టైంకి ఇస్తాం, అన్నీ బాగుంటుంది అనమాట. సో పేమెంట్ ఎంత కరెక్ట్గా ఉంటే అంత ప్రాసెస్ కూడా చాలా సాఫీగా వెళ్ళిపోద్ది. ఇద్దరికి హ్యాపీ అనమాట. పేమెంట్ కరెక్ట్గా ఉంటే అన్నీ హ్యాపీగా వెళ్తాయి అనమాట. సో అది మళ్ళీ నెక్స్ట్ కాల్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.